విష్ణువు దగ్గరుండే ఆదిశేషకుడు ఇంకా శివుని దగ్గరుండే వాసుకి ఇద్దరు అన్నాతమ్ముళ్ళు అంటే మీరు నమ్ముతారా? రండి ఇప్పుడు నేను చెప్తాను. మహాభారతంలో ఆది పర్వం ప్రకారం ఆదిశేషుడు ఇంకా వాసుకి కద్రవ కుమారులు. అయితే పెద్దవాడైన ఆదిశేషుడు ఆ కుటుంబంలోని కుట్రలు తట్టుకోలేక అతను ఒక కందమదన అనే పర్వతం మీదికి వెళ్ళి దీర్ఘ తపస్సు చేస్తారు. అయితే ఆ తపస్సుని మెచ్చిన బ్రహ్మ నాగజాతి నుంచి వేరు చేసి భూమిని మోసే బాధ్యతను ఇస్తాడు. అయితే ఆదిశేషుడు వెళ్ళిపోయాక నాగజాతిని భరత్మంతుడి నుండి కాపాడే బాధ్యత వాసుకిదే. అందుకే వాసుకి సముద్ర మదనంలో తాడుగా మారి ఆ బాధను భరించాడు. ఆదిశేషుడు స్థిరత్వానికి ప్రతీక, అందుకే విష్ణువుకి పరుపుగా మారాడు. వాసుకి త్యాగానికి ప్రతీక, అందుకే ఎంతో బాధని భరించి శివుని మెడలో ఆభరణంగా ఉన్నాడు. ఇదే ఈ ఆదిశేషుడు ఇంకా వాసుకి మధ్య ఉన్న కథ. ధన్యవాదాలు. అలాగే ఈ ఇద్దరిలో మీకు ఎవరిష్టమో కింద కామెంట్ చేయండి.